హర్ష, నిజంగా మీ అక్క చేసిన వంటలన్నీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. సరే, ఫుడ్ క్యాంటీన్ గురించి, శకుంతల వంటల గురించి చెప్పావు కదా, దాని గురించి నేను ఆలోచిస్తాను. రేపటి నుంచి ఆవిడ భోజనాలు పంపిస్తుంది కదా, వాటిని నేనే మానిటర్ చేసి వంటలు బాగోలేకపోతే అప్పుడు శకుంతలకు కాకుండా మీ అక్కకే కాంట్రాక్ట్ ఇద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాయ్ బ్యాట్మ్యాన్. సరే సార్, మేము బయలుదేరుతాం. సరే క్రిష్, పదరా. ఈ పిల్లాడి పలకరింపు, మర్యాద, ఆ మాటలు చూస్తుంటే వాడికి నాకు ఏదో బంధం ఉన్నట్టు అనిపిస్తోంది. ఏంటో అది. బామ్మా, ఏంటి ఇంకా వాళ్ళు రాలేదు? హర్షకోసారి ఫోన్ చేయమ్మా. ఆల్రెడీ చేశాను బామ్మ, ఫోన్ కలవలేదు. సరే, మనమైతే ఫుడ్ బాగా చేశాం కదా, వాళ్ళందరికీ నేను చేసిన ఫుడ్ బాగా నచ్చుతుందనిపిస్తుంది. అమ్మా, హర్ష ఏమన్నారు? మన సిరి వంటలు మెచ్చుకున్నారు కదూ. ఏమిట్రా, ఏం మాట్లాడవేంటి? అక్క, మీ ఫుడ్ బాగుందని చెప్పారు. అమ్మయ్యా. అమ్మా, నీ చేతి వంటలు మా బ్యాట్మ్యాన్కి చాలా బాగా నచ్చాయి. అంతేకాదమ్మా, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నచ్చాయి. అమ్మయ్య, మీ బాస్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి మనం ఫుడ్ ప్రిపేర్ చేసాం కాబట్టి మనం ఫుడ్ ఎలా చేస్తామో వాళ్ళకి ఒక అంచనా ఉంది. మనం ఫుడ్ ఎలా చేస్తామో అంచనా ఉందక్క, కానీ ఆ శకుంతలు ఎలా చేస్తుందో మా బాస్ వాళ్ళకి తెలియదు కదా. నిన్న మీ బాస్కి రుచి చూపించాలి కాబట్టి చాలా మంచి ఆయిల్స్ వాడుతూ, మంచి కూరగాయలు వాడుతూ, కొంచెం రుచికరంగా, నాణ్యతగా కూరలు చేసి మీ బాస్కి తినిపించింది ఆ శకుంతల. కానీ ఈరోజు మీ ఎంప్లాయీస్కి పెడుతుంది కదా, ఖచ్చితంగా నాసిరకంగానే కూరలు చేస్తుంది. అమ్మా, ఆమె చేసే క్వాలిటీ లేని కూరల్ని ఎలా చేస్తుందో మనం అందరికీ తెలియజేస్తే చాలు కదా. అరే, ఆమె క్వాలిటీ లేకుండానే కూరలు వంటలు అన్నీ చేస్తుందని అందరికీ తెలుసు. కానీ ఎలా చేస్తుందో తెలుసుకోవాలంటే చాలా కష్టం. ఎందుకు కష్టంరా? బామ్మ, ఆ శకుంతల వంటలు చేసేది ఆమె ఇంట్లో, ఆమె అడ్డాలో, ఆమె అనుచరులు, రౌడీల మధ్యలో వంటలు చేపిస్తుంది. అక్కడికి మనం వెళ్ళి ఆమె ఎలా వంటలు చేస్తుందో ప్రపంచానికి చూపెట్టాలంటే చాలా కష్టం కదా బామ్మ. ఎంత కష్టమైనా సరే రేపు అక్కడికి వెళ్లాల్సిందే. అమ్మా, నేను నీతో పాటు వస్తాను.